Audio Jungle. నమస్కారం సి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్. వార్తల్లోని వివరాలు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాటన్ బ్యాగుల వైపు ప్రజలు మళ్లే విధంగా చైతన్యం కలిగించాలని జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ అన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కాటన్ బ్యాగుల పంపిణీ కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టరేట్లో ప్రజ్ఞా మందిరంలో వాసవి క్లబ్ ప్రతినిధులు కలెక్టర్ చేత కాటన్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాసవి క్లబ్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ఇలాంటి సేవలు మరింత విస్తృతపరిచి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. వాసవి క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో వాసవి క్లబ్ చేస్తున్న సేవలను వివరించారు. మరింతగా ప్రజలను చైతన్యపరిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వాసవి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. షాప్స్ లో ఇవ్వట్లేదు కదా సార్, వాళ్ళకి క్యారీ బ్యాగ్స్ ఇవ్వట్లేదు. వెజిటబుల్స్ తీసుకోండి తలా ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తం అంటే మా దగ్గర 6 లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్యామిలీ 3 పెట్టుకుంటే అప్పుడు కంప్లీట్ అయినట్టు. సార్ నేనేమంటాను సార్, ఫస్ట్ మేము ఇచ్చిన వాడడం ఫస్ట్ నేర్చుకుందాం. క్యారీ బ్యాగ్ ఇస్తేనే వస్తూ ఉంటుంది. సార్ మా మనుషులు అందరూ సార్ మీరన్నా 6 లక్షల బ్యాగ్స్ ఇప్పిస్తాం, 6 3 18 బ్యాగ్స్ ఇప్పిస్తాం. కానీ మేము వాడుకున్నాం, నేర్చినాక మనం కొంత అవైలబుల్గా ఉన్నాం. గన్నీ బ్యాగ్స్ జిల్లాలో 1,00,000 బ్యాగులకి ప్లాన్ కడుతున్నామండి. దానికి 50,000 బ్యాగులు చూపించండి. జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఈరోజు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వారితో పోటీపడి వారికన్నా ఎక్కువ సేవలు అందిస్తూ దేశంలోనే బయట నుంచి అఫిలియేషన్ ఫీ తెప్పించుకుంటున్న ఒక క్లబ్గా ప్రపంచంలోని ఇతర దేశాల నుండి 29 క్లబ్బులను ఏర్పరచుకొని వాళ్ళ దగ్గర నుండి సభ్యత్వం ఇండియాకి తెప్పిస్తున్న ఏకైక క్లబ్ వాసవి క్లబ్. దానికి మాకు ఎంతో గర్వకారణం. అలాగే మా 22 జిల్లాలలో సుమారు 60 నుండి 65 కోట్ల విలువగల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం భారత రాష్ట్రపతి అవార్డు కూడా ఒకసారి గ్రహించిన సంస్థ మా వాసవి క్లబ్స్. అలాగే ఎప్పటికీ ఇతర సేవా ఆర్గనైజేషన్లతో పోటీ పడుతూ ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో ఇండియాలోనే స్థానాన్ని ఆక్రమిస్తుంది ఈ వాసవి క్లబ్స్. అట్లాంటి వాసవి క్లబ్ సేవలు చేసేవాళ్ళు, లాభం పొందేవాళ్ళు ఎప్పుడు మరవకుండా ఎప్పటికీ మా వాసవి క్లబ్స్ని జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. మా వాళ్ళు సేవలు అందిస్తూనే ఉన్నారు దేశమంతటా. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా అన్ని చోట్ల వ్యాప్తి చెంది సభ్యులు వైశ్యులైనప్పటికీ సేవలన్నింటినీ వైశ్యేతరులకే అందజేస్తున్న ఏకైక సంస్థ మా వాసవి క్లబ్స్. ఇండియాలోనే మేము ఉండి మా వాసవి క్లబ్స్ ద్వారా సేవలు అందిస్తున్నందుకు మేమెంతో గర్విస్తున్నాం. 1,00,000 బ్యాగులతో జనవరి 1 నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పటికి 50,000 బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా రాబోయే రోజుల్లో 50,000 బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అదేవిధంగా పర్యావరణ రక్షణకు చెట్లు నాటడం దాంట్లో కూడా ఖమ్మం జిల్లాలో ఇంచుమించు
20,000 మొక్కలు నాటడం మా వాసు క్లబ్ల ద్వారా జరిగింది. అదేవిధంగా పేద పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రతి క్లబ్ ద్వారా నోట్బుక్స్ పంపిణీ చేసి 25,000 బుక్స్ కూడా జిల్లాలో చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సరస్వతి విగ్రహాలు, వాటర్ ట్యాంకులు, ట్రైసైకిల్స్ కూడా మా వాసు క్లబ్ ద్వారా జిల్లాలో అనేక విలువైన సేవలు చేస్తున్నాము. అదేవిధంగా 1,00,000 బ్యాగులు మొత్తంగా ఈరోజు ఖమ్మం కలెక్టర్ గారి ద్వారా ఇవాళ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇంకా విలువైన సేవలు చేయడానికి తెలంగాణ ఉద్యమ చరిత్ర నేటి యువతకు తెలియవలసిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యమ వేదిక ప్రతినిధులు అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రపై ఆగస్టు 11 సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, దీనికి తెలంగాణ ప్రజానీకం కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ తెలంగాణ ఉద్యమ వేదిక ప్రతినిధులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉద్యమంలో తొలి దశ, మలి దశ తీరులను వివరించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలంగాణ యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వారన్నారు. గత 20 సంవత్సరాల నుండి సూర్యాపేటలో సభను నిర్వహిస్తున్నట్లు, ఈ సంవత్సరం కూడా అదే తరహాలో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు యువతి యువకులు భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ సామాజిక శక్తుల తెలంగాణ బహిరంగ సభను ఆగస్టు 11వ తారీఖు మన సూర్యాపేటలోని గాంధీ పార్కులో ఏర్పాటు చేస్తున్నాం. దగాపడ్డ తెలంగాణ ఉద్యమ శక్తుల యొక్క ఏకీకరణతో ఏర్పడినటువంటి తెలంగాణ కోసం అనేక మంది అంటే ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఎంతోమంది పోరాట స్ఫూర్తితో ఏర్పడ్డ ఈనాటి తెలంగాణ ఎన్ని మోసాలకు గురవుతుందో తెలియజేయడానికి బహుజన యుద్ధ నౌక ఏవూరి సోమన్న, తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ నేతృత్వంలో రేపు ఉదయం 11 గంటలకు సూర్యాపేటలో గాంధీ పార్కులో భారీ బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి వేలాది మంది ప్రజలు ఈ సభలో పాల్గొనవలసిందిగా అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు సందేశాన్ని పంపిస్తూ, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ విధమైన దగా జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు, మన తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అని ఆలోచించిన ప్రజానికం ఈ విధంగా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నారు అనేది తెలియజేయడానికే రేపు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వివిధ ఉద్యోగ సంఘ నాయకులు కానీ, ప్రజా సంఘ నాయకులు కానీ మరి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మన తెలంగాణ వచ్చిన సమైక్య పాలనలో ఉన్నదనే భావన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి రేపు జరిగే సభ ద్వారా ప్రజల యొక్క హర్షధ్వానాల మధ్య రేపు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఖమ్మం నగరం ఎర్రమయంగా మారింది. మా భూములు మాకు కావాలంటూ, హక్కు పత్రాలు ఇవ్వాలంటూ ఇంటికొక్కరు చేతిలో ఎర్రజెండా పట్టుకుని ఏజెన్సీ ప్రాంతం నుండి గిరిజనులు పోడు భూమి కోసం పోరు చేయడానికి ఖమ్మం వచ్చారు. సిపిఎం చేపట్టిన మహాప్రదర్శన, మహాధర్నాలో మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. ప్రస్తుతం ఎన్ని నిర్బంధనలను ప్రయోగించినా తమ భూమిలో 1 ఇంచు కూడా వదిలిపెట్టమని సిపిఎం అండతో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పోడు భూముల నుంచి గిరిజనులను బయటకు పంపించే శక్తి అధికారులకు, ఈ ప్రభుత్వాలకు, దాని బాబులకు లేదు అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కరత్ అన్నారు. 2 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని చట్టవిరుద్ధంగా కేసీఆర్ పరిపాలిస్తున్నారని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శీతాకాల సమావేశంలో గిరిజనులపై ఫారెస్టు, పోలీసు అధికారుల దాడులు, నిర్బంధాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, వాయిదా తీర్మానాన్ని కోరుతామని సిపిఎం శాసనసభ పక్ష నేత భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. సభా కార్యక్రమాన్ని అధ్యక్షులు గారు కొనసాగిస్తారు. నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాప్రదర్శన జరుగుతూ ఉంది. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే సిపిఎం తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాల్గొంటున్నారు. కావున ఈ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సిపిఎం తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోతినేని సుదర్శన్ గారు
మూడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని సాగు చేసుకుంటున్నటువంటి రైతులపై ప్రభుత్వం పారిశ్రామికారుల దౌర్జన్యం రప్పించాలని జిల్లా కూర్చోవాలి, దయచేసి అందరూ కూర్చోవాలి, పోటీ సాగుదారులు అందరూ కూర్చోవాలి. మన ప్రియతమ నాయకురాలు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు అదేవిధంగా పార్టీ అధ్యక్షత వహించినటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సుదర్శన్ గారు చెప్తున్నటువంటి రైతు సోదరులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రధానం మన పోడు మీద, మన భూమి మీద ఉన్నటువంటి మన గిరిజనులని, మన పేదలని సభ జరపాలని మొదటి వాయిదా తీర్మానం అసెంబ్లీలో ఇచ్చే ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఆ విధంగా మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి భయపడద్దు, అగ్రింపులు బెదిరింపులు భయపడలేరు. ఆ ఎర్రజెండా తరపున శాసనసభ నిర్బంధాన్ని పరిశీలించి తీరుతాం. ఆ విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మన నాయకులు మన బృందాకర్త గారు పార్లమెంట్ అది సిపిఎం పార్టీ పోరాటం వల్ల ఇక్కడ మన గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వచ్చింది. ఎవరో దయదర్శనం కేసీఆర్ ఇవ్వలే, ఇంకొకటి వెలిగారు. పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని మెడలు వంచి చేసిన చట్టం, ఆ చట్టం ప్రకారం హక్కు మన గిరిజని భూములు సాధించేదానికి, భూములు పట్టాలు ఇచ్చేదానికి మన పోరాటాన్ని ఆందోళన కొనసాగించాలి. ఇవాళ మనం ఎక్కడ కూడా కంగులు వదిలేదు లేదు. మనం చేస్తున్న భూములకి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, నిర్బంధం ఆపాల్సిన అవసరం ఉంది. కేసులు के पास वो शक्ति नहीं है जमीन से हटाने के लिए. భూమి మీద నుంచి తొలగించే శక్తి మాటలకు లేదు. Nobody has the right, nobody has the strength to remove us tribals, Adivasis from the land and the forest which belongs to us. Because those forests belong to the communities of tribals of India. When the British came to India, they captured the forests for their own interests, and those who were the owners and the protectors of the forest were turned into the encroachers of the forest. Of the struggles of the tribal community, the struggle of the tribals, the polatum of the tribal communities, the government in Delhi had to bring a new law to recognize our rights over the forests of India. In 2006, my dear brothers and sisters, a law was enacted in Parliament because of the intervention of the left parties. 10 years have passed. In 2006, the law was passed, and today it is 2016. It is 10 years anniversary of the historic Forest Rights Act. My dear brothers and sisters, today, that victory of the tribal struggle, this government sitting in Delhi, this Modi government, and this government sitting in Telangana, this KCR government, together they are trying to snatch away the legal, ethical, moral, historic rights of tribal communities. And we have come here today
in Khammam, before this collectorate, we have come here to warn this government, understand the law, implement the law, otherwise the tribal communities will teach you what the law is, what our rights are, what our traditions are. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని, రైతులకు నీళ్లు వస్తాయని, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని, అసంఘటిత కార్మికులందరూ పర్మనెంట్ చేయబడతారని, కనీస వేతనాలు వస్తాయని, గిరిజనులందరికీ దళితులందరికీ 3 ఎకరాల భూమి వస్తుందని ఎన్నెన్నో ఆశలతో కొత్త తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టాం. కానీ వచ్చిన కొత్త తెలంగాణ 3 సంవత్సరాల్లో ఇచ్చిన ఆశల్ని, హామీల్ని నిలబెట్టుకోకపోగా అడుగున మోసం చేస్తుంది ప్రభుత్వం, మోసం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, బంగారు తెలంగాణ చేస్తామంటున్నాడు. బంగారు తెలంగాణ అంటే ఏంటి? బంగారు తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం బొమ్మను తీసుకొచ్చి బంగారం రంగు ఊయడం కాదు. రాష్ట్రాన్ని బంగారం చేయటం అంటే రాష్ట్ర ప్రజల ఇళ్లలో బంగారం రావాలి. రాష్ట్ర ప్రజల ఇళ్లలోకి బంగారం రావాలి అంటే రాష్ట్ర ప్రజలు ఎవరు? మనమే. రాష్ట్రంలో ఉన్న ప్రజలంటే మనమే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇళ్లలోకి బంగారం వస్తుందా? అసలు మీరు బంగారం అడుగుతున్నారా? మీరు బంగారం అడగట్లా, కాస్తంత భూమి అడుగుతున్నారు. కొత్త భూమి ఇస్తే ఇవ్వకపోయేది, ఉన్న భూమి ఊడబేకండి అని అడుగుతున్నారు. ఉన్న భూమిని కూడా బీకేయడానికి కేసీఆర్ పూనుకుంటున్నాడు తప్ప కొత్త భూమి కూడా ఇవ్వట్లేదు, బంగారం అంతకంటే ఇవ్వట్లేదు. బంగారు తెలంగాణ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి, బంగారు బతుకులు కావాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో 192 మంది ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు. 92% ఉన్న ఈ ప్రజలకు న్యాయం జరగకుండా, అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ భూమిని లాక్కునే ఒక దుర్మార్గమైన వైఖరి తీసుకున్నప్పుడు అది బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమికి 40-50 సంవత్సరాలుగా సాగు చేసుకున్నప్పుడు ఆ సాగు చేస్తున్న భూమికి ప్రతి కుటుంబానికి 10 ఎకరాలు తగ్గకుండా పట్టా ఇవ్వాలి అని చెప్పి 2006లో చేసినటువంటి పార్లమెంట్ చట్టం గిరిజన హక్కుల చట్టం చెప్పింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.